TSM6 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ హైదరాబాద్ మార్గ మధ్యంలో నూతనంగా ఏర్పడ్డ అర్బన్ పార్క్ ఎదురుగా మెయిన్ రోడ్ పక్కన ఉన్న వుడ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ పరమేశ్వరి ఆధ్వర్యంలో మంకీ ఫుడ్ కలెక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాగజ్ మగ్దూర్ సర్పంచ్ విజయ శివకుమార్, నత్తినపల్లి సర్పంచ్ ఉదయ్ కుమార్, రుస్తుంపేట మాజీ సర్పంచ్ విబి రాజుతో పాటు ఆయా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలన్నా ఈ మొక్కలు ఏవి ఏ సీజన్ లో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు మనకి ఫుడ్ వస్తుంది, ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఎన్ని కేజీలు వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఏం చేస్తాం, మొక్కలు పెడుతున్నాం. ఏ విధంగా పెడుతున్నాం అంటే ఒక 100 మొక్కల ఫ్లాట్ లాగా పెడుతున్నాం. ఆ 100 మొక్కల డిజైన్ అనేది ఇది, ఇది ఇలా ఈ 100 మొక్కలు పెడితే మనకి ఏంది అని అంటే ఈల్డ్ అనేది ఈ విధంగా అంటే ప్రతి నెల మనం ఒకసారి నెల వైజ్ చూస్తుంటే ఎవ్రీ ఇక్కడ వరకు వస్తుంది. ఒక నెల ఎక్కువ అంటే వేరే స్పీసెస్ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చినా యావరేజ్ గా ఈ 100 మొక్కలు అనేవి 55 కోతలకు సరిపోతాయి. సరే మనం 50 కోతలకే అని అనుకుంటున్నాము. 50 కోతలకి ఈ 100 ప్రకారం ఉంటే వాటికి అక్కడ ఎన్ని కోతులు మనం పెట్టచ్చు, లేదంటే ఎక్కువనే తక్కువనే అవి చూసుకొని మనం వాటిని మానిటర్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న ఫ్లాట్లు చేయడం వల్ల ఏంటంటే కోతులు కూడా గ్రూపులుగా ఉంటాయి. మనం అన్ని మొక్కలు ఒకటే దగ్గర పెట్టేసినామంటే కోతుల మధ్య కూడా గ్రూపుల మధ్య కూడా తగాదాలు అయ్యాయి. కొన్ని బయట ఇట్లా గ్రూప్ ఉంటే ఇక్కడ ఒక 50 కోతులు ఒక గ్రూప్ ఈ ఫ్లాట్ దగ్గర అవుతుంది. దీని పక్కన ఇంకో ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ పక్కన ఇంకో 50 కోతుల గ్రూప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటికి కూడా గొడవలు కాకుండా బయటికి రాకుండా అంటే వీక్ ఉన్న కోతుల గ్రూప్ ఏమైతే బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ అది విలేజ్లోకి వస్తుంది. అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఇలా ఒక 100 మొక్కల ఫ్లాట్ లాగా చేసి ఇవన్నీ స్టడీ చేసిన డేటా అనమాట. ఇప్పుడు మన అర్బన్ పార్క్ దగ్గర చూస్తే ఇప్పుడు మన స్టాల్ ఇక్కడ ఉంది. ఈ రోడ్డు వెంబడి మనం కోతులకి ముందు ఒక 5 పాయింట్లు అనుకున్నాం. 1, 2 ఇక్కడ ఒకటి ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి, ఇక్కడ ఒకటి పెడతాము, ఇటువైపు ఒకటి పెడతాము. వీటన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్లాంటేషన్ సైట్కి, ఇది ప్లాంటేషన్ సైట్ మనం ప్రపోజ్ చేసింది, ఇక్కడికి స్లోగా షిఫ్ట్ చేసుకుంటూ ఈ 3 కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇక్కడికి రిలీజ్ చేస్తాం అనమాట. అక్కడికి పోయి దీని యొక్క ఉద్దేశం అంటే ఈ యొక్క స్ట్రెచ్ వరకు ఇక్కడిది. ఇది వేరే ఊరు, ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడైనా ప్లాంటింగ్ చేస్తాం కదా, ప్లాంటింగ్ చేసినప్పుడు ఊర్లో విలేజ్లో పట్టుకున్న కోతులకి స్టెరిలైజ్ చేసి తీసుకొచ్చి ఆ ప్లాంటేషన్ దగ్గర రిలీజ్ చేస్తాం. అది వేరే. నేను ఓన్ హ్యాండ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ని. నర్సాపూర్ ఫారెస్ట్ ఎదురుగా మంకీ ఫుడ్ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉండడం వల్ల, వాటి బెడద ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని రీసెర్చ్ చేశాము. అలాగే ఇక్కడ ఫుడ్ రోడ్ల మీద ఫుడ్ వేయడం వల్ల మంకీస్ బాగా వాళ్ళ మీదికి ఎగబడము, కరవడము, గీరడము, అలాంటివి కొన్ని యాక్సిడెంట్లు జరగడము, ఇలాంటివి సమస్యలు బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. వీటిని దృష్టిలో పెట్టుకొనేసి ఈ మంకీస్ ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి వీటి సంతతిని తగ్గించడానికి స్టెరిలైజ్ హాస్పిటల్ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఈ మంకీస్ ఎక్కడ వస్తాయో అనే ఇబ్బందితో వాళ్ళు బిక్కుమంటూ వెళ్తున్నారు. పిల్లలందరూ, వృద్ధులు, ముసలి వాళ్ళు ఎక్కడికి వచ్చి దాడి చేస్తాయో ఏమోనన్న భయంతోనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ. ఈ వృద్ధులు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఊళ్ళో పెంకులున్నా కూడా అవి తీసేసి లోపలికి వచ్చేయడము, కోతులు గోడల మీద దూకడము, చాలా ముసలి వాళ్ళు అయితే అసలు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. 1-2 కోతులు అయితే వాళ్ళు ఏదో విధంగా చేసి బయటికి రావచ్చు, కానీ మందలుగా ఉంటే వాటిని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ స్టెరిలైజ్ హాస్పిటల్ని ఏర్పాటు చేద్దామనేసి అనుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సర్పంచ్ గారు, నత్తనాయపల్లి సర్పంచ్ గారికి, తర్వాత అట్లనే కాగజ్ మగ్దూర్ సర్పంచ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఇక్కడ ఈ మంకీ ఫుడ్ కలెక్షన్ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఒక 5 సంవత్సరాల క్రితము మన తెలుగు రాష్ట్రంలో ఒక 50 లక్షల కోతుల వరకు ఉండేవని ఒక అంచనా రిపోర్ట్ ప్రకారం ఉన్నది. ఈ 5 సంవత్సరాలలో వాటి బర్త్ రేట్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 5 రెట్లు పెరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2 to 3 crores ఉంది అని ఇంకొక రిపోర్ట్ ప్రకారం తెలియజేస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం మన ఊరికి ఎప్పుడూ ఒకసారి వారంకి ఒకసారి ఒక 10-15 కోతులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ ప్రతిరోజు కనీసం 20-30 కోతులు వస్తున్నాయి. ఈ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందంటే రూరల్ ఏరియాలలో చాలా వాళ్ళు రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆ ఇష్యూ తెలుస్తూ ఉంది. రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకే తెలుస్తూ ఉంది. ఇదే ర్యాపిడ్ ఇంక్రీషన్ అనేది ఇంకొక 5 సంవత్సరాలలో పెరిగితే ఈ 2 కోట్ల కోతులు అనేటివి కనీసం 5 నుంచి 15 కోట్ల కోతులు అవుతాయి. అప్పుడు ఈ సమస్యని మనము చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి తోడు ఇవి రోజుకి వచ్చేసి ఒక్కొక్క కోతి సగటున ఒక 200 నుంచి 300 గ్రాముల ఆహారం తింటుంది. 200 కోట్ల కోతులు ఎంత ఆహారాన్ని మన దగ్గర నుంచి తింటున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈ కోతులు ఉండడం వల్ల చెట్ల మీద ఉన్న పక్షు గూళ్ళని కానీ పక్షుల పిల్లలని కానీ అన్నిటిని డ్యామేజ్ చేయడం వల్ల పక్షుల రేట్ అనేది తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. ఆ పక్షులు తగ్గిపోవడం వల్ల పంట పొలాలలో ఉండే క్రిమి పురుగులు కానీ అవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అవుతున్నాయి. వాటిని చంపడానికి రైతులు పురుగు మందుల్ని వాడడము, దానివల్ల ఫెర్టిలైజర్ ఫుడ్లో పెరిగిపోయి మనుషులకి క్యాన్సర్ రావడము, ఇది ఏర్పడకుండా మనకి వాటి నుంచి వచ్చే ఇంకొక సైడ్ ఎఫెక్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వూన్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ రోడ్డు మీద ఒక సర్వే చేసి ఈ రోడ్డు మీద కనీసం ఒక 1000 నుంచి 1500 కోతులు ఉన్నాయని అంచనా వేసి ప్రతిరోజు కనీసం 2-3 కోతులు చనిపోతున్నాయి. ఇక్కడ అర్బన్ పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసుకున్న స్టాల్ ద్వారా కోతులకు ఆహారాన్ని సేకరించి అడవి లోపల వేసి కోతులను రోడ్లపై గ్రామాలలో అడవి పాట పండించాలనే ఒక కార్యక్రమాన్ని మూన్స్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టడం జరిగింది. దీనికి చుట్టుపక్కల ఉన్న మన గ్రామ సర్పంచ్లు మన నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. దీని మూలాన కోతులు గ్రామాల్లోకి రావడం మూలాన మనం పంటల మార్పిడి చేసుకోలేకపోతున్నాము. వరి తప్ప వేరే పంట పండించలేకపోతున్నాము. ఆ వరిని కూడా కోతులు చేయడము అది రైతులకు ఎంతో నష్టం జరుగుతుంది. పంటల మార్పిడి లేకపోవడం మూలాన వేరే పంటలు ఏవైనా బయట పంటలు తీసుకోవాల్సి వస్తుంది. రైతులు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. కోతులు వేయడం మూలాన ఏవైతే చెట్ల మీద పక్షులు గుళ్ళు పెట్టుకోలేకపోతున్నాయి, వాటిని పిల్లలు తీయలేకపోతున్నాయి. దాని మూలాన పురుగులు అవి పెరిగి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది. దాంతో ఏమైపోతుందంటే మనకు తెలియకుండానే క్యాన్సర్ బారిన పడుతున్నాం. ఇప్పుడు పంజాబ్లో అదే అవుతుంది. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం మూలాన క్యాన్సర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది. మన హెల్త్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారము పంజాబ్లో క్యాన్సర్ పేషెంట్స్ తొందరగా పెరుగుతున్నారు. సో అట్లాంటి అన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఇప్పటికే ఎంతో లేట్ అయింది అనుకుంటున్నాము. లేట్ అయినా సరే ఇప్పటికైనా ఈ మంచి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి అందరి సహాయ సహకారాలు అందించి నర్సాపూర్లో స్టెరిలైజేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మూన్స్ హ్యాండ్ ఫౌండేషన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంస్థ వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మంచి కార్యక్రమం రోడ్ల మీద ఫుడ్ వేయకుండా ఇక్కడ ఒక స్టాల్ పెట్టి అక్కడ ఇవ్వడం మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలామందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్ల వెంబడి వాళ్ళ కోతుల కోసం ఫుడ్ కోసం ఆపి వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి, వచ్చిపోయే వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకోసమనే ఎవరైనా ఫుడ్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఒక స్టాల్ ఉంది అర్బన్ పార్క్ ముంగట, ఖచ్చితంగా అక్కడ ఇస్తే యాక్సిడెంట్లు జరగకుండా రోడ్ల మీదకి రాకుండా వాళ్ళు కాపాడడానికి అడవిలో చెట్లు పెడుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.